సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆదిత్య గారు. మీనాక్షి గారు, మీనాక్షి గారు, నిజంగా కూడా ఇప్పుడు ఆ కష్టాలన్నీ తెలుసు. నేను ఎందుకు ఈ పర్టికులర్గా ఈ పాయింట్ చుట్టూ తిరుగుతున్నానంటే, సినిమా గురించి ఎట్లాగో అందరూ మాట్లాడతారు, ట్రైలర్స్ మాట్లాడతాయి. ఇవాళ రోజున సినిమాకి రావాలంటే వాటిని చూసే వస్తారు, మనం ఎంత మాట్లాడుకున్నా కూడా. దేర్ ఇస్ ఎ కంటెంట్ ఉంటే మీ సినిమా అవుతుంది. కానీ ఎక్కడ ఒక గట్ ఫీలింగ్ ఉండాలి ఒక ఇండస్ట్రీలోకి రావాలంటే. దేనికైనా సరే ప్లస్లు కనబడతా ఉండే ఇండస్ట్రీ కాదు ఇది. ఇలాంటి ఇండస్ట్రీకి మీరు ఏ ధైర్యంతో వచ్చారు? మీరు వెల్కమ్ టు ద ఇండస్ట్రీ, మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూనే ఇది అడుగుతాను. మీరు ఫస్ట్ క్వశ్చన్ నేను ఫస్ట్ దిస్ ఈస్ మై ఫస్ట్ స్టేజ్ అని చెప్పిన తర్వాత కూడా ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇవ్వడం నాకు అవసరం అండి. మనం ఒకటే కదా. ఫస్ట్ టైం క్వశ్చన్లు వేసేటప్పుడు చిన్న చిన్న క్వశ్చన్లు 1 మార్క్ క్వశ్చన్స్ వేయాలండి, 10 మార్క్స్. మీరు అంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ వేసేయకూడదు. ఇది బేబీ స్టెప్స్. ఇప్పుడు నేను జస్ట్ బార్న్ ఐడ్ సే. మీరు అంత పెద్ద క్వశ్చన్ మరి 100 మార్కుల క్వశ్చన్ చేయమనకూడదు. బట్ మీరు చెప్పే థ్యాంక్ యూ సో మచ్. నాకు ఓన్లీ గట్ ఫీలింగ్ ఏంటంటే అన్నయ్య ఉన్నాడు, దట్స్ ఇట్. హీ నోస్ ఇట్. ఎందుకంటే హీ నోస్ వాట్ ఈస్ మనసంతా నువ్వే ఉన్నప్పుడు మా అన్నయ్యది పరిస్థితి ఎట్లా ఉండేదో నాకు తెలుసు, ఆ తర్వాత ఎట్లా ఉందో తెలుసు. ఏది ఒకే రకంగా ఉంటే ఎంజాయ్మెంట్ ఏముంటుందండి. సో మళ్ళీ మనసంతా నువ్వే ఎంత వచ్చింది 2003 ఆర్ 1 మళ్ళీ 2025లో మా అన్నయ్య మళ్ళీ 24 ఇయర్స్ తర్వాత ఫనీ అనేది ఇంకొక మనసంతా నువ్వే అవుతుంది, బట్ డిఫరెంట్ జానరాలో. అంతవరకు మాత్రం ఖచ్చితంగా చాలా నమ్మకం ఉంది. ఒక మంచి సినిమా తీసామనే ఇది సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి. సార్ ఆదిత్య గారు ఇక్కడ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. పీపుల్స్ మీడియాలో మీ మూవీస్ ఉన్నాయి కదా, అవి ఎందుకు బయటికి రావట్లేదు సార్? ఏంటి రిలీజ్ ప్రాబ్లం? పీపుల్ మీడియా